విజయనగరం భోగాపురం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన ముందుగా జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన 3 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం భోగాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను వారు పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్ శాతం, సదుపాయాలు, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా త్వరగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. ఉదయం 8 గంటలకే జిల్లాలోని 29 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ మొదలైందని తెలిపారు. జిల్లాలో మొత్తం 5223 మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. విజయనగరంలో ఎక్కువ మంది ఓటర్లు ఉండటం వల్ల ఇక్కడ 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ డి కీర్తి, విజయనగరంలో తహసీల్దార్ కుర్మానాథరావు, భోగాపురంలో తహసీల్దార్ సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Hello. మరి నేడులోనే ఉండండి, ఫోటోగ్రాఫ్ చేస్తాను అయితే అలా కాదు. చూడండి